శ్రీ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి యొక్క ఫలితాలు. పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమీ నక్షత్రం మొత్తం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం మొత్తం 4 పాదాలు. వీరు కర్కాటక రాశి కిందికి వస్తారు. వీరి యొక్క ఆదాయం 14, ఖర్చు 2, రాజపూజ్యం 6, అవమానం 6. వీరికి ఈ సంవత్సరం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. అయినా చాప కింద నీరులాగా అష్టమ శని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. వీరికి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎటు చూసినా కూడా ఎదురులేని విజయం వీరికి. అయినా వెనుకాల శని యొక్క సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. మొక్కవోని ధైర్యంతో ఉంటారు. అన్ని పనులను కూడా ధైర్యంగా సంపూర్ణం చేస్తారు. నూతన భూప్రాప్తి, గృహప్రాప్తి, వాహన ప్రాప్తి, ఆభరణ ప్రాప్తి కూడా కలుగుతుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. గృహంలో శుభకార్యాలను కూడా నెరవేరుతాయి. అలాగే జవాన్ల విషయానికి వస్తే కనుక వీరికి కూడా బ్రహ్మాండంగా ఉండింది. వీరికి అవార్డులు, రివార్డులు అందుకునేటువంటి సువర్ణ అవకాశం, అధికారుల యొక్క అండదండలు కూడా పుష్కలంగా ఉంటాయి. కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, అపరిచితుల పట్ల శ్రద్ధ వహించాలి. అలాగే రైతుల విషయానికి వస్తే కనుక వీరు వేసినటువంటి ప్రతి పంట కూడా చేతికి అందుతుంది. అలాగే లాభాలు కూడా బాగానే వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకుంటే కనుక సంపాదించినటువంటి ధనంలో కొద్దిగంత ధనం, సగం ధనమైనా సరే అనారోగ్యం పాలవుతుంది. అనారోగ్యానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆరోగ్యం పైన శ్రద్ధ ఖచ్చితంగా పెట్టాలి. గృహంలో శుభకార్యాలు నెరవేరుతాయి. అలాగే కౌలుదారులకు కూడా ఇలాగే ఉంటుంది. బంధుమిత్ర సోదర సహాయ సహకారాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పై అధికారులకు అండదండలు ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. ఉన్నత పదవి కూడా లభిస్తుంది. సుదూర ప్రాంతాలకు బదిలీ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ఉన్నత ఉద్యోగం అంటే ఇంకా ఎక్కువ జీతం ఇచ్చేటువంటి ఉద్యోగానికి మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా చాలా చాలా బాగుంది. ధనాన్ని ఎంత ఆదా చేస్తే అంత బాగుంటుంది. అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కనుక వీరు కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎటు చూసినా కూడా విజయమే వీరిది. అయినా సరే చాప కింద నీరులాగా శనీశ్వరుడు మీపైన ప్రభావం చూపిస్తూనే ఉంటాడు. అనుకున్న పనులు ఆలస్యం చేస్తూ ఉంటారు. చిన్నపాటి శత్రుమూలక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అధిష్టానానికి మీపైన చాడీలు చెప్పేవారు కూడా ఉంటారు. అయినా సరే అధిష్టానం వారి మాటలు వినరు. మీ వైపే మొగ్గు చూపుతారు. మీకే ప్రాధాన్యత ఇస్తారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి మీకు అవకాశం కూడా కల్పిస్తారు. మంచి భారీ విజయం కూడా సాధిస్తారు. సినీ కళాకారులకు పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నవి. వీరికి మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. నూతన నటీనటులకు, గాయకులకు కూడా చాలా అవకాశాలు వస్తాయి. అవకాశాలను సద్వినియోగపరచుకోవాలి. గాబరా పడద్దు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి మీకు సమయము మీకు తెలియకుండా వృధా అయిపోతుంది. ఇదేంటంటే శని ప్రభావం వల్ల. అంతర్గతంగా శని అష్టమంలో ఉన్నాను కదా. ఇలా తీసిన సినిమా ఆలస్యమైనా సరే, ఆటంకాలు ఎదురైనా సరే సంపూర్ణం చేస్తాను. మంచి భారీ విజయం కూడా సాధిస్తుంది. ప్రేక్షకుల గుండెలో నిలిచిపోతుంది. అవార్డులు, రివార్డులు వచ్చేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వ్యాపారస్తులు కూడా చాలా చాలా బాగుంది. వ్యాపారంలో సమయం అంటూ కూడా చూడకుండా చాలా చాలా కష్టపడుతుంటారు చాలామంది. వారు మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మొత్తం సమయం అంతా కూడా వ్యాపారానికే కేటాయించేద్దు. సమయానికి తినండి, భోజనం చేయండి, ఆరోగ్యంగా ఉండండి. పోటీ రంగం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ పోటీ రంగాన్ని తట్టుకోవాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే వారి పనులు కూడా మెల్లిగా నడుస్తూ ఉంటాయి శని ప్రభావం వల్ల. ఇతర వ్యాపారస్తులకు కూడా అన్ని పనులన్నీ కూడా మంచి లాభాలే వస్తాయి. లాభాల దిశలోనే పయనింపజేస్తారు మీ వ్యాపారాలంతా కూడా. అయినా సరే మెల్లిగా కొన్ని పనులు జరుగుతుంటాయి అన్నమాట. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక వీరికి గురుబలం బాగుంది. అలాగే చదువుపైన శ్రద్ధ వహిస్తారు. మంచి మార్కులు కూడా వస్తాయి. విదేశాలలో చదువుకోవాలనేటువంటి ఆలోచన, సంకల్పం సిద్ధిస్తుంది. విదేశాలలో వీసా రావడానికి సమయం పడుతుందన్నమాట. అంటే ఆలస్యం అవుతుందన్నమాట. అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే కనుక వీరు కూడా మంచి మంచి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పోరాట పటిమను కనబరిస్తే కనుక రాష్ట్ర జాతీయ జట్లలో స్థానం సంపాదించే అన్ని అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీరికి కోచ్ యొక్క అనుగ్రహం
అలాగే ప్రభుత్వం యొక్క అండదండలు కూడా మీకు పుష్కలంగా ఉన్నాయి. అవార్డులు రివార్డులు వచ్చేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. క్రీడాభిమాన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారిని పరిశీలిస్తే కనుక ఈ రాశి వారికి అద్భుతంగా ఉంది. కానీ చాపకింది నీరులాగా శని అష్టమంలో ఉన్నాడు. ఏ పనులైనా సరే ఆగిపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పైన కూడా దెబ్బతీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి శనీశ్వరుడు యొక్క వక్ర దృష్టి మన పైన ఉండొద్దు అంటే కనుక ప్రతి శనివారం నవగ్రహాలు ఉన్నటువంటి శనీశ్వరుడి దగ్గర వెళ్ళి నువ్వుల నూనె పోసి 19 ప్రదక్షిణ చేయాలి. ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారి యొక్క అభిషేకమే కానీ అర్చనే కానీ తమలపాకులతో అర్చన, సింధూరంతో అర్చన లేదా పుష్పాలతో అర్చన, అలాగే శివుడికి కూడా అభిషేకము అలాగే బిల్వదళాలతో అర్చన చేస్తే కనుక చాలా చాలా మంచిది. అలా చేసినా కూడా పనులు త్వరితగతిన కావట్లేదంటే కనుక శనీశ్వరుడు యొక్క 19,000 జపము, గోక్షీర తర్పణం, అలాగే హోమము, అలాగే దానము, నల్ల నువ్వులు దానం, అలాగే నలుపు వస్త్రం కూడా దానం చేస్తే చాలా చాలా మంచిది. హోమం చేసినటువంటి జపాలు చేసినటువంటి బ్రాహ్మణులకు కూడా భోజనాలు పెట్టించి వారికి ఆశీర్వాదం పొందితే చాలా చాలా మంచిది. ఇలా చేసినా కూడా ఇంకా పనులు పెండింగ్లో ఉన్నాయి, ఇంకా కొద్దిపాటి ఆగిపోతున్నాయి అంటే కనుక శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క హోమం, అలాగే రుద్రుడు యొక్క శివుడు యొక్క హోమం చేస్తే కనుక ఖచ్చితంగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా తిరుగుతాయి. హర నమ పార్వతీపదే, హర హర మహాదేవ హర.